రాజధాని అమరావతి ఏపీ రాజధాని అమరావతికి రోప్వే ప్రాజెక్ట్ అయితే కనుక శాంక్షన్ అయింది. దాని గురించి కొంత సమాచారం అయితే తెలుసుకుందాము. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత ఏ ఏ ప్రాంతాల మీదుగా ఈ రోప్వే వెళుతుంది, ఎక్కడి వరకు వేస్తున్నారు, కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. వీడియో తప్పకుండా ఒక లైక్ చేయండి. వివరాల్లోకి వెళ్ళిపోతే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం పైన ఏ విధంగా ఫోకస్ పెడుతుందో అదేవిధంగా రాజధాని ప్రాంతంలో పర్యాటక ప్రాంతాలను కూడా తిలకించేలాగా, పర్యాటకులను ఆకర్షించేలాగా పలు ప్రాజెక్టుల పైన అయితే ఫోకస్ పెడుతుంది. విజయవాడ నుంచి అమరావతి కృష్ణా నది పైన రోప్వే నిర్మాణ ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అయితే ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు ద్వారా విజయవాడ పర్యాటక ప్రాంతాల నుండి అమరావతికి కృష్ణా నది మీదుగా కేబుల్ కారులో ప్రయాణం చేసే వెసులుబాటు అయితే కలుగుతుంది. విజయవాడ రాజధాని అమరావతి నగరాల మధ్యలో కృష్ణా నది పైన రోప్వే ఏర్పాటు చేస్తున్న కేబుల్ కార్ ప్రాజెక్టుకి ఇప్పటికే అధికారికంగా ఆమోదం లభించడంతో ఈ ప్రాజెక్టులో వేగంగా అడుగులు పడుతున్నాయని చెప్తున్నారు. ఇక పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడంతో పాటు ప్రయాణాన్ని కూడా సులభతరం చేయడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును అయితే ప్రతిపాదించారు. పర్యాటకులు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఆయా ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి ఇప్పటికే అవసరమైన భూసేకరణ, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ లేదా ప్రత్యేక నిధుల కేటాయింపు పైన అధికారులు కసరత్తు కూడా కంప్లీట్ చేసేసారని చెప్తున్నారు. పర్యావరణ అనుమతులు, నదిపై నిర్మించే పిల్లర్లు, టవర్ల భద్రతా ప్రమాణాలపై ప్రాథమిక సర్వేలు కూడా పూర్తి చేసేసారు. చాలా స్పీడ్గానే జరుగుతుంది వర్క్. ఇక ఏపీ సిఆర్డిఏ బోర్డు సమావేశంలో ఈ మేరకు తుది ప్రణాళికను కూడా ఆమోదించారు. ఈ ప్రాజెక్టు కనుక అందుబాటులోకి వస్తే భవానీ ద్వీపానికి వచ్చే పర్యాటకులు, బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకోవడానికి వచ్చే ఆలయానికి వచ్చే భక్తులు కూడా కృష్ణానది మీదుగా కృష్ణానది అందాలను తిలకిస్తూ ప్రయాణం చేయవచ్చు అని చెప్తున్నారు. వారు ఏపీ రాజధాని అమరావతిని కూడా ఈ రోప్వే ద్వారా చూడొచ్చు. దీనివల్ల ప్రయాణ సమయం తగ్గడమే కాకుండా కృష్ణానది తీర ప్రాంతం అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా మారే అవకాశం ఏర్పడుతుందని చెప్తున్నారు. దీనికి ఏపీ సిఆర్డిఏ నుంచి ఆమోదం లభించడంతో త్వరలోనే టెండర్ల ప్రక్రియను ప్రారంభించి పనులను వేగవంతం చేసేందుకు అధికారులు ప్లాన్ చేస్తున్నారు. రాజధాని అమరావతి పునర్నిర్మాణంలో భాగంగా చేపడుతున్న ఐకానిక్ ప్రాజెక్టులో ఈ కృష్ణానది రోప్వే అనేది ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని అయితే చెప్తున్నారు. ఇక ఒకవేళ ఈ రోప్వే కంప్లీట్ అయిన తర్వాత ఏ ఏరియాలు కవర్ చేస్తుంది, ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం చూస్తే ఈ రోప్వే విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టాండ్, విజయవాడ రైల్వే స్టేషన్, ఇంద్రకీలాద్రి, పున్నమిఘాట్, భవానీ ద్వీపం మీదుగా అమరావతిలోని టీటీడీ ఆలయం వరకు కొనసాగనుంది. ఈరోజు టెర్మినల్ పాయింట్ల వద్ద అత్యాధునిక పార్కింగ్ స్థలాలు, ఫుడ్ కోర్ట్లు, వ్యూ పాయింట్లు కూడా ఏర్పాటు చేయనున్నారు. మొత్తంగా ఈ రోప్వే ప్రాజెక్ట్ కనుక పూర్తి అయితే ఏపీలో పర్యాటక శోభ మరింత పెరుగుతుందని అయితే కనుక చెప్తూ ఉన్నారు. చూద్దాం మరి. రోప్వేకి అయితే ఆల్మోస్ట్ ఆమోదాలన్నీ వచ్చేసాయి, అనుమతులన్నీ వచ్చేసాయి. త్వరలోనే కంప్లీట్ చేస్తామని చెప్తూ ఉన్నారు. రాజధానితో పాటుగా పక్క ఈ ప్రాజెక్ట్ కూడా ఒకవేళ ఇది కనుక ఓకే అయిపోతే అంతర్జాతీయంగా మంచి పేరు వస్తుందని కూడా చెప్తూ ఉన్నారు. ఈ రోప్వేపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.